శత్రువులు ఆడో ఉండరు, మన పక్కలోనే ఉంటారు. ఇప్పుడు చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు. మామ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? మామ ఈ రోజు అయితే మా కాలేజీలో ఈవెంట్ జరుగుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రోజు ఏఎల్ఎఫ్ ఈవెంట్ అనమాట. ఇంకా చూడండి మొత్తం భారీ జరుగుతుంది, మొత్తం సెటప్ అంతా. మరి ఏంటి ఈవెంట్ దగ్గర లేకుండా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే మనకు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే మనం ఇలా ఎవరు లేని చోట చూసి మనం ఇలా వీడియో తీస్తున్నాం అనమాట. ఈ రోజు ఈవెంట్స్ అన్ని మీకు కవర్ చేస్తామమ్మ. మామ మనం అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది ఫుట్బాల్ కోర్ట్. ఇక్కడ తర్వాత కొంచెంసేపు మ్యాచెస్ జరుగుతాయి. ఏసుబ్బు ఏమంటావు, అవునా కదా చెప్పు. మామ మనం అయితే ఇప్పుడు ఆల్ఫెస్కోకి వచ్చేసాం, మనం లోపలికి వచ్చేసాం మామ. తర్వాత ఇక్కడైతే ఒక వైబ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, చూడండి అసలు. చూసారా మామ, మా కేరళ కుట్టీస్ అయితే కొట్టేశారు మామ. ఈ 3 days అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతారు, అసలు మామూలుగా ఉండదు. ఈ 3 రోజులు అమ్మాయిలు ఎలా వస్తారంటే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. నేత్రానందం కోసం మనం ఇక్కడ రావచ్చు అనమాట. మామ ఇక్కడైతే అన్ని స్టాల్స్ పెడతారు, చాలా మంది ఎక్కడి నుంచో వస్తారు, మన కాలేజీలు పెడతారు, అలా అలా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంకా నా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇలా అద్దంలో చూసుకొని అలా స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇక్కడైతే కబడ్డీ జరుగుతుంది మామ, ఉమెన్స్ టీమ్ క్రైస్ట్ వర్సెస్ గీతం. ఇదైతే ఆబ్వియస్లీ క్రైస్ట్ గెలిచింది, క్రైస్ట్ అమ్మాయిలు సూపర్ ఉన్నారు అసలు. బట్ ఎనీవే మ్యాచ్ పరంగా చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళది, కిర్రాక్ ఆడారు. వీళ్ళు ఇప్పుడు ట్యాకిల్ చేస్తారా చేయరా? ఓకే ఓకే మచ్చ ఏదో చెప్తాం అనుకుంటున్నాడు. మచ్చ చెప్తాడు ఈ రోజు మొత్తం మనవాడే అనమాట. ఇదిగో మా సుబ్బుబాయ్ ఉంది. చెప్పాగా మామ, మొత్తం స్పోర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వాలీబాల్ సెక్షన్ అవుతుంది, అసలు ఎవ్వరు తగ్గట్లేదు. అసలు ఈ రోజు అయితే హైలైట్ ఉమెన్సే చెప్పాలి. మెన్ అంటే ఓకే, బట్ ఈ రోజు హైలైట్ అయితే ఉమెనే. ర్యాంప్ ఆడే వాళ్ళు అయితే ఏ గేమ్ అన్నా కానీ అసలు. క్రైస్ట్ వర్సెస్ అలయన్స్ యూనివర్సిటీ. మా సపోర్ట్ అయితే క్రైస్ట్ కి అమ్మ. అక్క రైడ్కి వచ్చింది. కాజా చెప్పు కాజా, అక్క రైడ్కి వచ్చింది. అది క్రైస్ట్ మందే. చూడండి గాయస్, మేము అలయన్స్ అన్నా కానీ క్రైస్ట్ కే సపోర్ట్ చేస్తాం. మేమైతే కామెంటరీ ఇస్తున్నామమ్మా. కామెంటరీ ఏమో కానీ కామెడీ చేసి పడేస్తున్నాం ప్రతిదీ అసలు కామెడీగా. సాధించారు మా క్రైస్ట్ వాళ్ళు. కమాన్ కమాన్ మా వాళ్ళు చూడండి, అలయన్స్ వారు వెళ్ళే నైస్ సాధించారు. ఇప్పుడు చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు. చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటే చెప్పు. వచ్చారనమాట క్రైస్ట్ వాళ్ళు చూడండి. ఓకే కమాన్ కమాన్ రైడ్ అయింది. కమాన్ 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అలాట్ అయిపోయింది. మళ్ళీ రైడ్ కి వచ్చారనమాట మా అలయన్స్ వాళ్ళు. ఇక్కడ చూడండి. ఓకే చాలా కష్టపడుతుంది. ఓ షట్ డామ్ ఇట్ షట్. మా క్రైస్ట్ వాళ్ళు వెళ్ళారు, అటు చూడండి. ఓకే ఓకే నక్కతో వచ్చినట్టున్నారు. పట్టిందల్లా విజయం అవుతుంది. శత్రువులు ఆడో ఉండరు, మన పక్కలోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. చూడండి మా క్రైస్ట్ గెలిచేశారు. అయితే కామెంటరీని కామెడీ చేసి పడేసాం, అసలు మామూలుగా లేదు. కానీ మ్యాచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో జరిగింది, అదైతే మెచ్చుకోవచ్చు. మామ ఈ రోజు అయితే ఇలా గడిచింది, చాలా బాగా జరిగింది. అంటే ఏం లేదు, మొత్తం స్పోర్ట్సే జరిగింది ఈ రోజు ఈవెంట్ అంతా. అదన్నీ కవర్ చేసా మొత్తం. అసలు బాగా ఎంజాయ్ చేస్తాను నేను, అసలు ఎక్స్పెక్ట్ చేయలా. అసలు ఈ రోజు ఇలా వ్లాగ్ వస్తుందని కూడా నాకు తెలియదు, ఏదో కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. బట్ ఎనీవే ఈ రోజు మంచి మెమరీస్ అయితే క్రియేట్ అయినాయి. స్పోర్ట్స్ ఉమెన్ వాళ్ళు ఆడారు, ఉమెన్స్ టీం వాళ్ళు ఆడారు, కబడ్డీ ఆడారు, అంతా అన్ని కొంచెం కొద్దిగా క్లిప్స్ అలా చేసి అలా మొత్తం చేసి నేనేదో వీడియోలో పెట్టేశా. బాగుంది ఈ రోజు అంతా. టైం పాస్ అయింది అసలు. మా ఫ్రెండ్స్ అయితే భలే టైం పాస్ అయింది, ఫన్ అయిపోయింది అసలు. ఆడుకుంటానే ఉన్నాం, గోల చేస్తానే ఉన్నాం అసలు. ఇంకా అయిపోయింది మామ. చూడండి మొహం మట్టి కొట్టుకుపోయింది. నేనైతే రూమ్కి వెళ్ళిపోతున్నా. ఇంకా
సైనింగ్ ఆఫ్. బై.